రాష్ట్రంలో జరుగుతున్న అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతారని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తాజా మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ జోక్యం చేశారు. ఆయన నేడు కొలనుపాకలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ముఖ్యంగా ప్రజా పాలనను 6 గ్యారంటీల పట్ల ప్రజల సంతృప్తి చెందుతున్నారని అన్నారు. ఆలేరు మండలంలో నూతన గ్రామ పంచాయతీ బైరం నగర్ కు కాంగ్రెస్ అభ్యర్థి కంపరాజు వెంకటేశ్వర్ రాజ్ తో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాజానగర్ బైరం నగర్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లను కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా కైవసం చేసుకోబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందుకు రోడ్ల సమస్య కానీ, నీటి సమస్య కానీ, ఇంకేమైనా సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కూడా గడిచిన 23 నెలల్లోనే స్థానిక ఎమ్మెల్యే గారు బీర్లే ఐలయ్య గారు మా నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలం చేసి రోడ్లు కానీ, ఈరోజు మా కొలనుపాకన చూసుకుంటే అక్కడ పెద్దవాగు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో నడుపుతా ఉన్నాడు. 23 నెలల్లోనే మినిమం 7,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గాన్ని తెచ్చి అనేక విధాలుగా గ్రామాలను అభివృద్ధి చెందుతా ఉన్నాడు. కాబట్టే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. గెలిపిస్తే ఇక్కడ సర్పంచ్లే పట్టుకొమ్మలు కాబట్టి, రాష్ట్రానికి పట్టుకొమ్మలు కాబట్టి ఇక్కడ సర్పంచ్ గారు ఉంటే మన ఊరు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఊర్లలో కూడా నియోజకవర్గం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయండి. మా ఆలేరు మండలంలో దాదాపు 16 గ్రామ పంచాయతీలోకి అన్ని గ్రామాలు కూడా క్లీన్ స్వీప్ చేసి ఐలన్న గారికి బహుమతిగా ఇస్తాం. ఎందుకంటే ఐలన్న గారు 24 గంటల్లో 18 గంటల నుండి 20 గంటల టైం మొత్తం కూడా ప్రజల గురించి అనేక రకాలుగా వచ్చి అన్నను ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి మా బీర్లైలయ్య గారు. బీర్లైలయ్య గారిని చూసి ప్రజలే చెప్తా ఉన్నారు, మీరు నిలబెట్టకపోయినా, వాళ్ళు నిలబెట్టకపోయినా ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదుకున్న నిలబెడతాం, ఎటువంటి మన సర్పంచులను గెలిపిస్తామని ప్రజలే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సీఎంఆర్ రిలీఫ్ కానివ్వండి, అన్ని విధాలు కూడా మా ఆలేరు నియోజకవర్గం ముందుంది, నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇప్పటికీ 4,000 దాకా దాదాపు 4,000 ఇండ్లు నియోజకవర్గం మొత్తం ఇచ్చామా. ఆలేరు మండలానికి ఒక 500 ఇండ్లు ఇచ్చాము. ఇంకా 500 ఇండ్లు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే 600 అయినా 100-150 అయినా ప్రతి బీదోనికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి బీదోనికి అన్నం పెట్టాలి, ప్రతి బీదోనికి రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి బీదోనికి కరెంట్ ఉండాలి. ఉన్నోడు లేనోడు అనే ఉద్దేశం ఉండొద్దు, కంపల్సరీ ఉన్నోడితోటి లేనోడు ఉండాలి, కంపల్సరీ ఉన్నోడు స్థాయితోటి లేనోడు ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. బైరం నగరం గ్రామం అంటే బైరం నగరం, రాజనగరం కలిపి ఒకటే గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది నూతనంగా. ఆ యొక్క ప్రజలు కూడా ఎమ్మెల్యే గారి అభ్యర్థి అయిన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కంపరాజు వెంకటేశ్వర రాజు గారిని ఏకగ్రీవం చేసినందుకు అక్కడ బైరం నగర్ ప్రజలకు కానీ, రాజనగరం ప్రజలకు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధిని, 2 గ్రామాల అభివృద్ధిని ఐలయ్య గారి చేత అభివృద్ధి చేసుకుంటూ పోయేద్దామని తెలియజేస్తా ఉన్నాం.